Our next topic, that is law and justice, a case study. This is a topic of your 8th class. Maybe in some of the schools it is already done. But if it's not done, children, you will be very shortly, you'll be coming across this topic in your school. మీ స్కూల్లో మళ్ళీ రావచ్చు. ఇది ఒక 15th లెసన్. అయితే ఇప్పుడైతే నేనేమనుకుంటానంటే 11th లేదా 12th లెసన్ లో మీరందరూ ఉన్నారని అనుకుంటాను. తొందరగానే మీరు వచ్చేస్తారు. కానీ దీనికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ అయితే మీకు ఎగ్జామ్ లోకి వస్తుంది. కాబట్టి నేను ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడతాను. ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్, సండే రోజు అయిన క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నామనంటే, మనకు రూల్ చేసిన మన ప్రజల కోసము, దేశం కోసం లేదా రాష్ట్రం కోసం ఇంపార్టెంట్ డిసిషన్స్ ఎవరు తీసుకుంటారు అంటే, అన్నిట్లో గవర్నమెంట్ 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 అని మనం అంటాం. కానీ ఈ యొక్క గవర్నమెంట్ లో 3 బ్రాంచెస్ ఉంటుంది. ద ఫస్ట్ బ్రాంచ్ ఇస్ ద లెజిస్లేచర్ బ్రాంచ్. ఇక్కడ ఎవరు ఉంటారనంటే, ఎవరైతే అసెంబ్లీలో వెళ్ళి కూర్చుంటారు లేదా పార్లమెంట్ లో వెళ్ళి కూర్చుంటారు, మినిస్టర్స్ అనుకోండి, వాళ్ళని లెజిస్లేచర్ అంటారు. ఇప్పుడు వాళ్ళని అక్కడ కూర్చోడానికి ఎవరు హక్కు ఇచ్చారు? ఎవరైనా వెళ్ళి అక్కడ కూర్చోవచ్చా? లేదు. దానికి ఒక ఎలక్షన్ ప్రాసెస్ ఉంటది. అలాంటి ఎలక్షన్స్ మనకి ఇప్పుడు 30 తారీఖులో ఉంది కదా, అలాంటి ఒక ఎలక్షన్ ప్రాసెస్ ఉంటది. ఇంకా వీళ్ళకి మనమే సెలెక్ట్ చేస్తాం, మనకు కావాలని, మనకు ఎవరైనా లీడర్ ఉండాలని, అది తెలుసుకొని వాళ్ళని ఎలెక్ట్ చేసి మనమే వాళ్ళని అక్కడికి కూర్చోపెడతాము. వాళ్ళు అక్కడ కూర్చొని మన ఒక డెవలప్మెంట్ గురించి, మన మంచి కోసము, మన రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసము అలాంటి అన్ని కొత్త కొత్త లాస్ ని తయారు చేసుకుంటారు. దానిది లాభం ఏముంది, నష్టాలు ఏముంది అన్ని డిస్కషన్ చేస్తారు. అన్ని డిస్కషన్ అయినాక వాళ్ళ ఒక లాని తయారు చేస్తారు. ఇప్పుడు లా తయారైంది, కానీ మనకు ఎలా తెలుసు అంటే, టీవీ చూసుకొని, మళ్ళీ రేడియో చూసుకొని, మధ్య సోషల్ మీడియా బాగా వైబ్ లో ఉంది కాబట్టి మనకు తెలిసిపోతుంది. కానీ దానికి ఒక పత్రం తయారు చేయాలి, ఒక లెటర్ తయారు చేయాలి. అంటే దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళ కింద చాలా మంది ఆఫీసర్స్ కూడా పని చేసుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు ఒక లా తయారు చేశారు, దానికి ఒక పేపర్ మీద తీసుకొచ్చి జనాల దగ్గరికి తీసుకురావడం పని ఇది ఎగ్జిక్యూటివ్. ఈ ఎగ్జిక్యూటివ్ అని అంటే వాళ్ళందరూ ఈ ఆఫీసర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, అంటే ఆ ఒక హయ్యర్ లెవెల్ నుంచి ఒక చిన్న లాస్ట్ లెవెల్ ఒక పేపర్ తీసుకొని మనిషి, అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైతే ఉంటారో, ఒక అటెండర్ కానీ అందరు కానీ వాళ్ళందరూ ఆ పోస్ట్ లో కింద వచ్చేస్తుంది. అంటే వాళ్ళ పని ఏముంది? లెజిస్లేచర్ వాళ్ళది పని ఏముంది? లాస్ తయారు చేయాలి. ఎగ్జిక్యూటివ్ వాళ్ళది పని ఏముంది? ఇంప్లిమెంటేషన్ అవ్వాలి. అది ఇంప్లిమెంటేషన్ అవ్వాలంటే ఏం చేయాలి? అది అక్కడ నుంచి, ఆ అసెంబ్లీ నుంచి బయటికి వచ్చి పేపర్ మీద ప్రింట్ అయ్యి అది జనాల వరకు వెళ్ళే వరకు డ్యూటీ ఉంటది. ఇప్పుడు లాస్ అయిపోయింది, పేపర్ మీద వచ్చేసింది, జనాల దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ అందరూ అది ఫాలో చేస్తున్నారా లేదా? ఇష్టం వచ్చినట్టు కూడా కొన్ని చేస్తారు. ఇప్పుడు కొన్ని లాస్ తయారవుతుంది, దీనికి మాకు సంబంధం లేదు, నేను ఎందుకు ఫాలో చేయాలి? ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ అని ఉంది ఒక పాలసీ, దానికి నాకు సంబంధం లేదు, నేను ఫాలో చేయను, దాని గురించి నేను చదవను, అది తప్పు. అలాంటి ఒక లాస్ ఎప్పుడైతే తయారవుతుంది, దాని గురించి అందరికీ తెలియాలి. ఎందుకు తెలియాలనంటే, ఎప్పుడైనా అనుకోకుండా అలాంటి ఏమైనా జరిగింది అనుకోండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను, డోంట్ టేక్ ఇట్ వెరీ పర్సనలీ. అప్పుడు మనం ఏం చేయాలి, దాని గురించి మనకు తెలుసుకోవాలనంటే, ఇది ఒక పత్రం కానీ, ఇది ఒక లా గురించి మీకు కరెక్ట్ గా తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు మీకు అన్ని తెలుసు, మీకు లాస్ తెలుసు, కానీ ఏవైతే జరిగితే మనం ఎక్కడ అప్రోచ్ అవ్వాలి? సపోజ్ సంథింగ్ రాంగ్ ఈస్ హ్యాపెన్ టు యూ, you directly can't go to minister, you directly can't approach IAS officer, no? So at that time, who will come to help you? Under that comes our third branch of the government, that is judiciary. If anything wrong is happening, if anybody is not following the laws
which are made by legislature and implemented by executive. అలాంటి ఎవరైనా ఉన్నారని అంటే దానికి రక్షించడానికి ఒక లాస్ తయారైంది, జనాల వరకు వచ్చింది, కానీ అది రక్షించడానికి ఒక సపరేట్ బ్రాంచ్ ఉంది. దానిని జ్యుడిషియరీ అని అంటారు. ఈ జ్యుడిషియరీ క్రింద మనకు 2 డిపార్ట్మెంట్స్ వస్తుంది. ఒకటేమో పోలీస్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత మనకు వస్తుంది కోర్ట్స్. సో అబౌట్ దిస్ జ్యుడిషియరీకి సంబంధించిన లా ఉంటది, లాస్ ఉంటది కదా, ఎవరైతే లాస్ తయారు చేశారు కదా దానికి జస్టిఫై చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇద్దరు గొడవలు పడుతున్నారు అనుకోండి, దానిలో ఏమవుతుంది, ఎవరంటే వాళ్ళ గురించి మంచిగానే చెప్తారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, వన్ చైల్డ్ హ్యాస్ గివెన్ అ షార్ప్నర్ టు అనదర్ చైల్డ్. ఆఫ్టర్ యూజింగ్ ద షార్ప్నర్ ఆ అబ్బాయి ఏం చేశాడు, తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేశాడు. ఇప్పుడు వాడేమంటాడు, ఇది నా షార్ప్నర్, నువ్వెందుకు వెళ్ళి డస్ట్బిన్ లో పడేశావు. ఈడేమంటారు, అది మంచిగా పని చేయట్లేదని నేను డస్ట్బిన్ లో పడేశాను. కానీ ఇద్దర్లో కరెక్ట్ ఎవరు, ఇద్దరు వాళ్ళ పాయింట్ లో కరెక్ట్ ఉన్నారు. వాడేమనుకున్నారు, పాపం వీడు కూడా కష్టపడతారని నేను ఇది తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తే ఎవరు కూడా ఇబ్బంది ఉండదని వాళ్ళకి మంచి 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 భావం ఉంది, దాంట్లో తప్పేం లేదు. కానీ ఎవరి వస్తువు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆయన చెప్పాలి, చూడు నువ్వు నాకు షార్ప్నర్ ఇచ్చావు కానీ ఇది కరెక్ట్ గా పని చేయట్లేదు, నీకు కూడా పనికి రాదు, ఇంకా చూసుకో, నీ ఇష్టం, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నేనైతే నీకు చెప్పాను. ఇది ఒక పద్ధతి ఉంది. ఇదైతే నేను ఒక చిన్న విషయం గురించి మేము మీకు చెప్పాను. అలాంటి పెద్ద పెద్ద విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో దాని గురించి మనం ఈ రోజు మంచిగా డీటెయిల్ గా చదువుకుందాం. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఇది ఎవరన్నారు, ఈ గవర్నమెంట్ కి మూడు విభాగాలు ఉండాలి, ఎగ్జిక్యూటివ్ ఉండాలి, జ్యుడిషియరీ ఉండాలి, లెజిస్లేటివ్ ఉండాలని ఎవరు చెప్పారు అంటే మన రాజ్యాంగంలో రాసి ఇచ్చారు. ఇట్ ఈస్ గివెన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ that there should be the 3 branches. One branch will be dealing only with the making of the laws. ఇప్పుడు చూడండి, మీ క్లాస్ రూమ్ లో కూడా ఒకటి అబ్బాయికి అసెంబ్లీ డ్యూటీ ఇచ్చేస్తారు, ఇంకొక అబ్బాయికి చార్జ్ డ్యూటీస్ ఇస్తారు, ఇంకొకటి అబ్బాయికి లీడర్ గా మనం పెట్టుకుంటాం, ఇంకొక అబ్బాయికి మిడ్ డే మీల్స్ హెడ్ కౌంట్ చేసి ఇవ్వమని చెప్తాము, ఇంకొక అబ్బాయికి క్లీనింగ్ డ్యూటీ ఇస్తాము. అలాంటి మనం డ్యూటీస్ ఇచ్చేస్తాము కదా. అది ఎందుకు ఇస్తామని అంటే వాళ్ళ పని కరెక్ట్ గా, నీట్ గా, యాక్యురేట్ గా అవ్వాలి. అట్లనే కాన్స్టిట్యూషన్ కూడా అదే అన్నారు. ఒకటేమో జస్ట్ లా మేకింగ్ చేయాలి, చూస్తూ ఉండాలి, ఏవైతే అవసరం ఉంది దానికి లాస్ ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఇంకొక డిపార్ట్మెంట్ ఏముంది, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్. ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, అది జనాలు వరకు తీసుకెళ్ళాలి, అది వాళ్ళది డ్యూటీ. దానికి రక్షించడం ఎవరు ఉండాలి, జ్యుడిషియరీ ఉండాలి. అయితే ఈ 3 విభాగాలకు వాళ్ళ డ్యూటీ ఉంది. కానీ ఈ 3లో జ్యుడిషియరీ మాత్రం కొంచెం ఎక్స్ట్రా పవర్స్ ఉంటుంది. అంటే జ్యుడిషియరీ హ్యాస్ సో మచ్ ఆఫ్ రైట్స్ దట్ దే కెన్ క్వశ్చన్ ఎగ్జిక్యూటివ్ అండ్ దే కెన్ క్వశ్చన్ లెజిస్లేటివ్ ఆల్సో. ఎవరైతే గవర్నమెంట్ లో ఉన్నారు, ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రశ్నించడానికి వీళ్ళకు హక్కు ఉంటది. అట్లనే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా వీళ్ళకు అడగడానికి హక్కు ఉంటది. ఇంకా వీళ్ళు ఇద్దరు జవాబు ఇవ్వాల్సిందే. నేను ప్రైమ్ మినిస్టర్ని, నేను చీఫ్ మినిస్టర్ని, నేను కోర్టుకి రాను, నేను జవాబు ఇవ్వను, అట్లా చెప్పడానికి లేదు. ఎవరి మీద అయితే కంప్లైంట్ వెళ్తుంది, కోర్టు వాళ్ళకి సమన్స్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వచ్చి జవాబు ఇవ్వాల్సిందే. సో దీస్ ఆర్ ద 3 separate duties or the powers which is given to all the 3 branches of the government by constitution. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, మీకు ఒక చిన్న విషయం చెప్పాను షార్ప్నర్ గురించి. కానీ జీవితంలో ఎంతెంతో పెద్ద పెద్ద విషయాలు అవుతుంటది. దాంట్లో మోస్ట్లీ దేని గురించి గొడవలు అవుతుందంటే ఫ్యామిలీస్ ఉంటది కదా, ఒక 2-3 బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ కలిసిమెలిసిగా ఉంటారు. చిన్నప్పట్లో మంచిగా కలిసిమెలిసిగా ఉంటారు. ఒక ఇల్లు ఉంటది, ఆ ఇల్లు 2 లేదా 3 మంచిగా కలిసిమెలిసిగా హ్యాపీగా ఉంటారు, ఆడుతూ పాడుతూ పెద్దగా అయిపోతారు. కానీ పెద్దగా అయినాక ఏమవుతుంది, ఆ ఒకటే ఇల్లు కోసం 3 కొట్లాడుకుంటారు. ఇది నేను ఒక చిన్న విషయం చెప్పాను. అలాంటి చాలా విషయాలు ఉంటాయి, దాని మీద గొడవలు అవుతూ ఉంటాయి. అప్పుడు దాంట్లో ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, ఇప్పుడు దెర్ ఇస్ అ ఫైటింగ్, ఇఫ్ దెర్ ఇస్ అ మ్యాన్ హ్యాండ్లింగ్, ఎవరైతే కొట్టారనుకోండి అని అంటే మామూలుగా ఉంటే పేపర్స్ గురించి అలాంటి ఫైట్ ఉంటే డైరెక్ట్ కోర్టులోకి వెళ్ళిపోవచ్చు. కానీ
ఆ ఒక ల్యాండ్ కోసం లేదా ఒక ఇల్లు కోసం గొడవ చేసి ఒకరిని ఒకరు కొట్టేశారు అనుకోండి, సమ్ టైమ్స్ ఇట్ విల్ ఆల్సో హ్యాపెన్, దే విల్ బీట్ ఈచ్ అదర్. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? ఊరికే మనం కూడా కొట్టేశాలా? అట్లా చెయ్యకూడదు. అది పెద్ద తప్పు. అసలు పెద్దవాళ్ళు ఎవరికైనా, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరు కూడా మ్యాన్ హ్యాండ్లింగ్, దానిని మ్యాన్ హ్యాండ్లింగ్ అంటారు. ఎవరికైనా కొట్టడానికి ఉండదు, టచ్ చేయడానికి ఉండదు. దానిని మనం ఫిజికల్ అబ్యూజ్ అంటాము. ఫిజికల్ అబ్యూజ్ మీన్స్ బీటింగ్ సంబడి ఆర్ టచింగ్ సంబడి ఆర్ హర్టింగ్ సంబడి ఈస్ కాల్డ్ యాజ్ అ ఫిజికల్ అబ్యూజ్. అట్లాంటి టైంలో అలాంటి ఏమైనా అయిందనుకోండి, అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళు తీసుకెళ్లి పోలీస్ లో కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి ఒక ఎఫ్ఐఆర్ రాసుకుంటారు. ఓకే, దే విల్ గివ్ వన్ ఎఫ్ఐఆర్. ద మీనింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ is the first information report gathered by the police. Okay, say suppose there are two persons, A and B. A has hit the person B. A వెళ్ళి B కి కొట్టేశాడు. ఏదో ఒక గొడవలైంది. ఇట్ క్యాన్ బి రిలేటెడ్ టు ప్రాపర్టీ, ఇట్ క్యాన్ బి రిలేటెడ్ టు మనీ, పైసల విషయాలు కానీ లేదా ప్రాపర్టీ విషయాలు కానీ ఇద్దరు గొడవలు పడ్డారు అనుకోండి. ఏ వెళ్ళేసి బిని టక కొట్టేశాడు. అప్పుడు బి ఏం చేయాలి? తిరిగి వాడిని కొట్టాలా? కొట్టొద్దు. కొట్టారనుకోండి, ఇద్దరికి హక్కు ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక ఫస్ట్ వాళ్ళు ఏం చేసుకుంటారు? ఫస్ట్ వాళ్ళది వింటారు. వినినాక ఏం చేస్తారు? వాళ్ళని కంప్లైంట్ ని ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ రిపోర్ట్ ని ఎఫ్ఐఆర్ అని అంటాం. దట్ ఈస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. What is the full form of FIR? They will be asking in your NMMS children. So please remember, FIR stands for First Information Report. ఇక్కడ ఏమవుతుందంటే జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాట్ ఈస్ ద పర్సన్స్ నేమ్, ఉండేది అడ్రస్, మళ్ళీ ఎవరు కొట్టారు, ఎప్పుడు కొట్టారు, ఎన్ని గంటలు కొట్టారు, దేనికి గొడవలు వచ్చింది, ద బి హ్యాస్ గాన్ టు ఏ ఆర్ ఏ హ్యాస్ కమ్ టు బి, ఎవరైనా విట్నెస్ ఉన్నారా, ఎవరైనా చూసారా, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ రాసుకుంటారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ బై ఇంచ్, ఒక చిన్న విషయం కూడా అన్నీ చెప్పాలి. అదంతా ఆ ఎఫ్ఐఆర్ లో కవర్ అవుతూ ఉంటుంది. అంటే ఆ ఒక పర్సన్ ఒక పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చారు, దేని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారని అక్కడ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మళ్ళీ ఇచ్చినాక సైలెంట్ గా కూర్చోవడానికి లేదు. మనం ఎఫ్ఐఆర్ ఇచ్చామని మన దగ్గర కూడా ఒక చిట్టి ఉండాలి కదా, మన దగ్గర కూడా ఒక ప్రూఫ్ ఉండాలి. ఎందుకంటే ఆ తర్వాత మీరు అడగాలి కదా, యూ షుడ్ హ్యావ్ సమ్ రైట్ టు ఆస్క్ పోలీస్ నో, నేను మీకు కంప్లైంట్ ఇచ్చాను, మీరు దాని గురించి ఏం చేస్తున్నారు అని మీరు తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోవడానికి ఎప్పుడు ఉంటది? ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి మీ దగ్గర ఉండాల్సిందే. సో a copy of the FIR should be given by the police station free of charge to the person making the report. In this case of A and B, B అయితే వెళ్ళాడు, A వెళ్ళి B కొట్టాడు కాబట్టి B అయితే అక్కడికి వెళ్ళిపోయాడు. B వెళ్ళినాక మొత్తం డీటెయిల్స్ రాసి ఎఫ్ఐఆర్ ఇచ్చాడు. ఎఫ్ఐఆర్ ఇచ్చినాక B అడగాలి, అడగకుండానే పోలీస్ వాళ్ళు ఇవ్వాలి. కానీ అప్పుడప్పుడు వాళ్ళకి చాలా పనులు ఉంటది కదా, మర్చిపోతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని ఆ ఒక కాపీ మనం తీసుకోవాలి. ఇంకా అది కాపీ ఇవ్వడానికి ఏమి డబ్బులు మనం కట్టొద్దు, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పోలీస్ వాళ్ళు ఇస్తారు. ఇది మనకు ఖచ్చితంగా ఉండాలి, ఒక ప్రూఫ్ లాగా. ఇంకొకటి, సరే ఇది ఎఫ్ఐఆర్ అయిపోయింది, తర్వాత పోలీస్ ఏం చేసుకుంటారు? ద పోలీస్ విల్ గో ఫర్ ద ఇన్వెస్టిగేషన్. What is the meaning of investigation? A formal inquiry or the systematic study. అంటే బి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు కదా, ఇలా ఏ అని నా ఒక బ్రదర్ ఉన్నాడు లేదా నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నా దగ్గర ఒక 50,000 లక్ష రూపాయలు తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను అడగడానికి వెళ్తే వాడు నాకు ఇవ్వలేదు అని కంప్లైంట్ చేస్తాడు కదా. అని అంటే ఈ యొక్క కంప్లైంట్ లో ఎంత నిజం ఉంది అది తెలుసుకోవాలి కదా. అంటే పోలీస్ ఏం చేస్తారు? ఎక్కడైతే ఈ గొడవలైంది, ఎక్కడైతే ఫైటింగ్ అయింది, ఎక్కడైతే ఏ వెళ్ళి బీకి కొట్టాడు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినాక ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అంటే ఫస్ట్ ఎవరు వచ్చారు, అక్కడ ఎఫ్ఐఆర్ లో రాసినవి అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా, ఏ బికి కొట్టాడా లేదా, మళ్ళీ బి కూడా తిరిగి ఏని కొట్టాడా లేదా,
మళ్ళీ ఫస్ట్ ఫైట్ ఎవరు మొదలు పెట్టారు, ఏ మొదలు పెట్టారా లేదా బి మొదలు పెట్టారు, ఇదంతా డీటెయిల్డ్ ఆల్రెడీ ఉంది ఎఫ్ఐఆర్ లో. కానీ బి వాడి తరఫు నుంచి చెప్తాడు కాబట్టి అది నిజమో లేదో అది పోలీస్ కి తెలియదు కదా. అందుకే అది తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ కి ఆ ఒక ఏరియాలోకి వెళ్తారు. ఎక్కడైతే అది అయింది కదా, ఒక క్రైమ్ లేదా ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ ఒక ఫైటింగ్ కానీ ఎక్కడైతే అవుతుంది కదా, అక్కడికి డీటెయిల్డ్ గా ఎంక్వైరీ చేయడానికి వెళ్తారు. Sorry, I think this is all clear. Okay, if something is happening, first you should go to the police station and give the complaints. After that, the FIR will be launched and the copy of the FIR should be taken. After taking the copy of the FIR, you have to continuously follow up చేయాలి. ఏం నడుస్తుంది, మా కేసు గురించి ఏమైంది. ఆ తర్వాత పోలీస్ వాళ్ళది పని మొదలవుతుంది. ఈ పోలీస్ వాళ్ళు ఏం చేసుకుంటారు, ఎక్కడైతే ఇది అయింది కదా, గొడవలు అయింది, ఫైటింగ్ అయింది, అక్కడికి వెళ్ళి డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. Now, it is not the job of the police to punish the accused. అంటే సపోజ్ అక్కడికి వెళ్ళారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, అందరు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చూసి చెప్తారు, అవును సార్ ఏమో బీని కొట్టాడు అని అంటే వీడేమో జడ్జ్మెంట్ ఇచ్చేస్తాడా, వీడు తీసుకెళ్లి జైల్లో పడేస్తాడు? లేదు. అలాంటి టైంలో జస్ట్ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఏం చేస్తారు, వాళ్ళని వెళ్ళి లాకప్ లో పెట్టేస్తారు. అక్యూజ్డ్ మీన్స్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ రాంగ్. మన కేసులో ఏ అండ్ బి కేసులో ఏ అక్యూజ్డ్ అన్నారు, ఎందుకంటే ఏ వెళ్ళి బికి కొట్టాడు, చాలా గాయాలైంది, ఇంకా అక్కడ ఉన్న ప్రూఫ్స్ వాళ్ళు జనాలు కూడా ప్రూఫ్ చేసేసారు, అవును సార్ ఏ వెళ్ళి బికి కొట్టాడని ప్రూవ్ అయింది. ప్రూవ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు, ఏమి చెయ్యరు. పోలీస్ వాళ్ళకి టచ్ కూడా చెయ్యొద్దు. మర్యాదగా వెళ్ళి ఏకి చెప్పాలి, నీ మీద ఇట్లా కంప్లైంట్ వచ్చింది, మేము ఇన్వెస్టిగేషన్ చేశాము, ఇన్వెస్టిగేషన్ లో నీ పేరు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మీకు తీసుకెళ్లి అరెస్ట్ చేసుకొని లోపల. ఆ అరెస్ట్ కోసం కూడా ఒక ప్రొసీజర్ ఉంటది. అంత పెట్టినాక వాళ్ళ హైయర్ అప్స్ పర్మిషన్ ఇస్తేనే వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ బయట అవుతుంది. ఎవరు కావాలంటే వాళ్ళందరినీ పట్టుకెళ్ళడానికి ఉండదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటది. ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకు ఒక వారెంట్ ఇష్యూ అవుతుంది. ఆ వారెంట్ ని పట్టి వాళ్ళని వెళ్ళి అరెస్ట్ తీసుకొని జైల్లోకి తీసుకొచ్చి పెట్టేస్తారు. ఓకే, దట్ మీన్స్ ద పర్సన్ is harmful to another person because he has beaten up B and B has given a complaint to police. Okay, A అయితే B ని కొట్టాడు, B ని బాగా కొట్టాడు. ఇప్పుడు B ఏం చేశాడంటే పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చినాక దేర్ ఆర్ ద ఛాన్సెస్, అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది దేవుడికే తెలుసు. కానీ ఈ యొక్క ఏ పర్సన్ ని బయటికి పెడితే వాడు మళ్ళీ B ని కొడతారు లేదా చంపేస్తాడు. బికి ప్రాణానికి భయం ఉందని ఏని ఏం చేస్తారు, నువ్వు అంత ఘనంగా కొట్టావు కదా, అందుకే మేము మీకు తీసుకెళ్లి జైల్లో పెడుతున్నాం. బి వాళ్ళ సెక్యూరిటీ కోసం, బి వాళ్ళ సేఫ్టీ కోసం ఈ ఏను ఒక తీసుకెళ్లి అరెస్ట్ లో పెట్టేస్తారు. అంటే పోలీస్ కస్టడీలో ఉంటారు. ఒక చిన్న జైల్ లాగా ఉంటది. ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో ఒక జైలు ఉంటది, ఒక సెల్ లాగా ఉంటది. ఆ సెల్లోకి తీసుకెళ్లి వాళ్ళని పెట్టేస్తారు. ఎందుకంటే మళ్ళీ కోపం వచ్చి ఆ బి వాళ్ళని వెళ్ళి కొట్టొద్దు, వాళ్ళకి ఏమి ప్రాబ్లం చేయొద్దని. ఇలాంటి ఓన్లీ పర్మిషన్ ఆఫ్ అరెస్టింగ్, డిసిషన్స్ తీసుకునేది కాదు. పోలీస్ అట్లా చెప్పకూడదు, నువ్వు వాడిని కొట్టావు కదా అందుకే నీకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లోపల పెట్టేస్తాం, అట్లా చెప్పడానికి లేదు. జస్ట్ తీసుకెళ్లి వాళ్ళ కస్టడీలో, పోలీస్ కస్టడీలో పెట్టేస్తారు. పోలీస్ కస్టడీ అంటే ఏంటి, ఒక చిన్న సెల్ ఉంటది, అక్కడ తీసుకెళ్లి వాళ్ళని పెట్టేస్తారు. తర్వాత 2 types of cases will be there. One is related to the civil, another is related to the criminal. క్రిమినల్ అయితే మనం ఇందాక చదువుకున్నాం, ఎవరికైనా టచ్ చేయడం గాని బీట్ చేయడం గాని అదంతా క్రిమినల్ కేసెస్ కింద వస్తుంది. ఫిజికల్ గా టచ్ చేసి ఫిజికల్ గా హార్మ్ చేస్తేనే నవి మనం ఏం చేస్తాము అనంటే, ఓకే. సో అలాంటి అన్ని అప్పుడు ఏం చేస్తారు, వెళ్ళి అలాంటి కేసెస్ ని క్రిమినల్ కేసెస్ అని చెప్తారు. క్రిమినల్ కేసెస్ అని చెప్తారు. అట్లాంటివి కొన్ని సివిల్ కేసెస్ ఉంటాయి. సివిల్ కేసెస్ అంటే ఇది ప్రాపర్టీ గురించి ఫైట్ చేస్తారు కదా. మళ్ళీ కొన్ని విషయాల్లో అంటే డైవర్స్ కేసెస్ గానీ అలాంటి కేసెస్ ఉంటాయి కదా. డబ్బులకి విషయం గానీ ఎవరు ఒక మీద ఒక కంప్లైంట్ చేస్తారు, ప్రాపర్టీ విషయం గానీ అలాంటి కేసెస్ ని సివిల్ కేసెస్ అంటారు. అంటే దాంట్లో
ఫిజికల్ హామ్ ఏమీ ఉండదు. మెంటల్ టెన్షన్ కానీ ఇమోషనల్ గా ఎవరికైనా డిస్టర్బ్ చేస్తున్నారనంటే, మెంటల్ గా హరాస్ చేస్తున్నారంటే, అలాంటి అన్ని కేసెస్ సివిల్ కేసెస్ కింద వస్తుంది. ఇప్పుడు మీరేమనుకుంటారు, ఎవరైనా మనల్ని టచ్ చేస్తేనే అప్పుడు మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అట్లా కాదు. ఎవరైనా మీకు మెంటల్ గా హరాస్ చేస్తే కూడా, యు నో ద మీనింగ్ ఆఫ్ మెంటల్ హరాస్మెంట్. సంబడి రోజు నువ్వు వేస్ట్ ఫెలోరా, నువ్వు అస్సలు బాలేదురా, నువ్వు ఎందుకు పుట్టావురా, నువ్వు చచ్చిపోవాలరా, అలాంటి చెప్పే వాళ్ళని కూడా, వాళ్ళ మీద కూడా మనం కేసు చేయొచ్చు. మెంటల్ హరాస్మెంట్ కేసు అని అంటారు. ఇంకా ఇమోషనల్ గా కూడా కొన్ని డిస్టర్బ్ చేస్తారు. ఇమోషనల్ గా డిస్టర్బ్ చేయడం అంటే ఏంటి, నువ్వు నా మాట వినకపోతే నేను నీ మమ్మీ డాడీని చంపేస్తాను, నువ్వు నా మాట వినకపోతే నేను నీ ఫ్రెండ్స్ కి చెప్తాను నీ గురించి, ఇమోషనల్ గా డిస్టర్బ్ చేస్తారు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as an ఇమోషనల్ హరాస్మెంట్. ఇదంతా సివిల్ కేసెస్ కింద వస్తుంది. దట్ ఈస్ ఆల్సో లా. దాని గురించి కూడా మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. మెనీ ఆఫ్ ద టైమ్స్ వెన్ ద చిల్డ్రన్ ఆర్ వాకింగ్ ఆన్ ద రోడ్, సమ్ స్ట్రేంజర్స్ విల్ కమ్. ఎవరైనా వచ్చి మిమ్మల్ని అట్లా హరాస్ చేస్తారు. మీ మమ్మీ డాడీకి చెప్తాను, నీ గురించి ఇట్లా చెప్తాను, అట్లా చెప్తానని హరాస్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో మీరు టీచర్స్ కి కానీ పేరెంట్స్ కి కానీ ఇన్ఫార్మ్ చేసి, అవసరం ఉంటే పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కూడా చెప్పొచ్చు. ఇంకా మీకు టచ్ చేయడానికి కూడా లేదు. ఎవరైనా మీకు టచ్ చేస్తున్నారంటే కూడా మీరు వెళ్ళి ఇలాంటి కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వచ్చు. మళ్ళీ కొట్టి సివిల్ క్రిమినల్ కేసు కాదు, ఎవరైనా వచ్చి మిమ్మల్ని రాంగ్ గా టచ్ చేస్తే కూడా దాని మీద మనం కేసు చేయొచ్చు. దానిని సివిల్ కేసెస్ అని అంటారు. ఎక్కడైతే కొట్టడం కానీ అలాంటి ఏమీ జరగలేదు అనుకోండి, అలాంటి కేసెస్ ని మనం సివిల్ కేసెస్ అని అంటారు. నౌ whenever there is a criminal case, the police will take the charge. ఎందుకంటే అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ అయింది, వాళ్ళని కొట్టారు కాబట్టి వయోలేషన్ ఆఫ్ ద లా అయింది. కనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మెంటల్ హరాస్మెంట్ అయితే కనిపించదు, ఇమోషనల్ హరాస్మెంట్ అయితే కనిపించదు. కానీ ఎక్కడైతే కొట్టారని అంటే కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు ఏ బి గురించి మనం మాట్లాడాము. ఏ బిని కొట్టారంటే కనిపిస్తూ ఉంటది, బ్రూయిజెస్ ఉంటాయి, గాయాలు ఉంటాయి బాడీ మీద, కాబట్టి తెలుస్తుంటది. కాబట్టి దానిని క్రిమినల్ కేసు అని అంటారు. అది లా వయోలేషన్, ఎవరిని కూడా టచ్ చేయడానికి లేదు. అలాంటి టైంలో పోలీస్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ మీద క్రిమినల్ కేసు చేస్తారు. కనిపిస్తూ ఉంటుందంటే క్రిమినల్ కేసు చేసి, ఎందుకంటే అది వయోలేషన్ ఆఫ్ లా. వయోలేషన్ మీన్స్ బ్రేకింగ్, హద్దు దాటడం అంటారు కదా. వయోలేట్ చేయడం అంటే హద్దు దాటడం. ఒక లాకి అందరికి ఒక హద్దు ఉంటది. ఆ హద్దు మీరు దాటారు అని అంత అర్థం. ఒక హద్దు, గవర్నమెంట్ మీకు ఒక హద్దు ఇచ్చారు, ఆ హద్దుకి మీరు దాటారు అనుకోండి, అప్పుడు మీ మీద ఈ కేసు అవుతుంది, క్రిమినల్ కేసు అవుతుంది. అప్పుడు పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా అవుతుంది. ఇంకా మన వల్ల ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో కూడా పడేస్తారు. సపోజ్ ఏని వెళ్ళి తీసుకెళ్లి జైల్లో పడేశారు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు, ఏ ఊరికే వెళ్ళి అక్కడ కూర్చుంటాడు? లేదు. వాళ్ళు ఏం చెప్తాడు, నేను ఏమి చెయ్యను, నాకు బయటికి వెళ్ళడానికి ఇవ్వండి అని రిక్వెస్ట్ పెడతారు. అంటే అలాంటి టైంలో దానికి కూడా మన కాన్స్టిట్యూషన్ లో ఒకటి ప్రొవిజన్ ఇచ్చారు. దాని ప్రకారం ఒక పర్సన్ అక్యూజ్డ్ అంటే ద పర్సన్ హూ హాస్ డన్ ద రాంగ్ ఈస్ హ్యావింగ్ అ రైట్ టు అప్లై ఫర్ ద బెయిల్. ఈ బెయిల్ వర్డ్ అంటే మీరు ఎన్నో వెబ్ సిరీస్ లో కానీ, టీవీలో కానీ, సినిమాలో కానీ వింటూ ఉంటారు. కానీ ఆ బెయిల్ అంటే ఏంటంటే, ఆ బెయిల్ ఈజ్ అ లీగల్ డాక్యుమెంట్ గివెన్ బై ద కోర్ట్. అంటే వాళ్ళకి లాయర్ ఉంటాడు కదా, ఆ లాయర్ కోర్టులోకి వెళ్ళి చెప్తాడు, ఇది నా క్లయింట్, మిస్టర్ ఏ ఈజ్ మై క్లయింట్, ఇలా ఒక చిన్న గొడవలైంది, దానివల్ల కొట్టేశాడు, ఇప్పుడు జైల్లో పెట్టాడు. అంటే మీరు మా ఒక క్లయింట్ ని, మీరు మా ఒక పర్సన్ ఏని కొంచెం రిలీజ్ చెయ్యండి, వాడు ఎక్కడికి వెళ్ళదు, బికి వెళ్ళి కూడా ఏమీ చెయ్యదు, అలాంటి అన్ని గ్యారంటీ ఒక రాసుకొని వాళ్ళకి బెయిల్ మీద బయటికి తీసుకొస్తారు. సో దట్ పర్సన్ విల్ బి అవుట్ ఆఫ్ ద జైల్. బట్ if he is on the jail, if he is on the bail, he has to go every week and give the attendance in the police station. వాళ్ళ ఏరియా పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, ఎక్కడైతే వాళ్ళకి కేసు నమోదు అయింది అక్కడికి వెళ్ళి అటెండెన్స్ ఇస్తూ ఉండాలి. ఇంకా దేశం వదిలేసి వెళ్ళడానికి కూడా ఉండదు. ఆయన ఎక్కడైనా వెళ్తున్నారనంటే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి. ఇంకా ప్రతి వీక్, ఎవ్రీ వీక్ దే షుడ్ గో అండ్ దే షుడ్ పుట్ ద సిగ్నేచర్ ఇన్ ద register that they are available there only. In the meantime, if something happens to be, ఫస్ట్ డౌట్ ఏ మీదనే వస్తుంది, మళ్ళీ ఏని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తారు.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అది టెంపరీ రిలీజ్, మొత్తానికి బయటికి రావడానికి లేదు, జడ్జ్మెంట్ కాదు అది. జస్ట్ మాకు ఇక్కడ లోపల ఉండడానికి మాకు ఇబ్బంది అవుతుంది, ఇంకా నేను వాళ్ళకి ఏమి చెయ్యను అని అట్లా ఒక గ్యారంటీ రాసేసి వాళ్ళకి బయట పెట్టేస్తారు. కానీ వాళ్ళ ఇంకా వాళ్ళ మీద కేసు అయితే నడుస్తూ ఉంటది. Now, a criminal offense. Offense means something which is done wrong. Offense is a mistake done by a person. A criminal offense is registered as a public wrong. ఇప్పుడు ఏ వెళ్ళి బీని కొట్టాడు అనుకోండి, మాకేం సంబంధం అట్లా చెప్పడానికి లేదు. ఈ రోజు బీని కొట్టాడు, రేపటికి వచ్చి ఎవరికైనా కొడతారు. ఇప్పుడు పోలీస్ ఏమి చేయలేదు అనుకోండి, ఈ ఏకి ఎక్కువ పవర్స్ వచ్చేస్తుంది. అట్లనే క్రిమినల్స్ తయారవుతారు. అంటే ఒక్క పర్సన్ వేరే పర్సన్ ని చేస్తే అది మొత్తం సొసైటీకి చేసినట్టే. దాని మీద ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందే, వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఈ రోజు ఒకరికి చేస్తారు, రేపటి నుంచి వేరే వాళ్ళకు కూడా వాళ్ళు చేయడానికి ఛాన్సెస్ ఉంటది. కాబట్టి అది పబ్లిక్ రాంగ్. ఇఫ్ వన్ పర్సన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్ టు అనదర్ పర్సన్, ఇట్ ఈస్ అ టోటల్ మొత్తం సొసైటీకి ఆయన రాంగ్ చేసినట్టే, అంత అర్థం అంట. Offense means a mistake or an illegal act which is not accepted. Now, ఇక్కడ ఏమైంది, కేసు అయిపోయింది, వాళ్ళ ఏ మీద కేసు చేశారు, వాళ్ళ వెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెట్టారు, మళ్ళీ ఏ వెళ్ళి బెయిల్ అప్లై చేసి బయటికి వచ్చేసారు. ఇప్పుడు ఇంకా అయిపోయిందా? ఇంకా జడ్జ్మెంట్ అవ్వలేదు. మిస్టర్ ఏ అండ్ మిస్టర్ బి both will be, the case is registered now. B మీద కేసు రిజిస్టర్ అయింది కాబట్టి అది కోర్టులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కోర్టు ఏం చేస్తారు, కోర్టు వాళ్ళ ప్రొసీజర్ మొదలు పెడతారు. అంటే మిస్టర్ బికి అడుగుతారు, మీ దగ్గర ఎవరైనా లాయర్ ఉన్నారనుకోండి, ఉంటే ఓకే, లేదనుకోండి అప్పుడు గవర్నమెంట్ ఒక లాయర్ ని ఇస్తారు. బోత్ ద పార్టీస్ ఆర్ రిచ్, బోత్ ద పార్టీస్ ఆర్ సౌండ్. ఇద్దరు రిచ్ ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, ధనవంతులు ఉన్నారు అనుకోండి, ఇద్దరు దగ్గర లాయర్స్ ఉంటారు. కానీ కొన్ని కేసెస్ లో ఏముంటది, పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి లాయర్ పెట్టడానికి లేదంటే అప్పుడు గవర్నమెంటే ఇస్తారు. వాళ్ళని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని అంటారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈజ్ అ గవర్నమెంట్ లాయర్. అది వస్తుంది మీకు ముందు స్లైడ్స్ లో ఉంటది. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గురించి నేను తర్వాత చెప్తాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెళ్ళి హెల్ప్ చేస్తారు. అట్లనే ఏ వాళ్ళది కూడా ఒక క్లయింట్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఒక లాయర్ ని పెట్టి మొదలు పెడతారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇద్దరు పార్టీస్ ఏ అండ్ బి, బోత్ ద పార్టీస్ అలాంగ్ విత్ ద లాయర్స్ దే విల్ గో ఇన్ టు ద కోర్ట్. కోర్టులో వెళ్ళినాక ఒక పైన మీరు మామూలుగా సినిమాలో చూసినట్టే ఉంటారు, అందరు కూర్చునే ఉంటారు, లాయర్స్ ఉంటారు, గ్రూప్ ఆఫ్ లాయర్స్ విల్ బి దేర్ అండ్ దెర్ విల్ బి వన్ జడ్జ్ సిట్టింగ్ ఆన్ ద హైయెస్ట్ డైస్. ఆ డైస్ మీద ఒక జడ్జ్ కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఇద్దరు కేసు పెడతారు. ఫస్ట్ వెళ్ళి బి వాళ్ళ లాయర్ చెప్తాడు, ఇట్లా మా వాళ్ళని వీళ్ళ క్లయింట్ ఏ వచ్చి మా వాళ్ళని కొట్టారు, అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా చేశారు, అన్ని వివరాలు చెప్తారు. అట్లనే ఏ వాళ్ళు కూడా మొత్తం వివరాలు వాళ్ళ గురించి చెప్తారు. ఇక్కడ మీరు క్రికెట్ గేమ్ చూస్తారు కదా, అక్కడ అంపైర్ ఉంటారు కదా, ఆ అంపైర్ ఏం చేసుకుంటాడు, ఏమి చెయ్యడు, జస్ట్ మ్యాచ్ ని చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే అవసరం ఉంటే రైట్ రాంగ్, అవుట్ అయ్యాడా లేదా, 4 వచ్చిందా 6 వచ్చిందా అంటే అది డిక్లేర్ చేస్తారు. అట్లనే ఇక్కడ కూడా జడ్జ్ ఏం చేస్తారు, మధ్యలో మాట్లాడడానికి ఏమీ ఉండదు. ఆ ఒక కోర్ట్ కి డెకోరం మాత్రం కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఎవరు కూడా గొడవలు పెట్టకుండా హంగామా చెయ్యకుండా నీట్ గా నడవాలి. అందుకే ఆయన ఏం చేస్తారు, ఇద్దరిది మాటలు వింటారు. ఏ గురించి మాటలు వింటారు, బి గురించి మాటలు వింటారు. ఇద్దరికి ఇంపార్షియల్ గా ఉంటాడు. ఎవరికైనా ఎక్కువ ఛాన్స్ ఇవ్వడం అలాంటి ఉండదు. ఇంకా ఓపెన్ కోర్ట్ ఉంటది. కొంతమంది జనాల్ని కూడా పర్మిషన్ ఇస్తారు, వాళ్ళకు కూడా వెళ్ళి ఎక్కడ కూర్చోవచ్చు. సో ఈవెన్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ద పీపుల్ టు గో అండ్ సిట్. ఆఫ్టర్ లిస్నింగ్ టు ఎవ్రీబడి, ఆఫ్టర్ లిస్నింగ్ టు బోత్ ద పార్టీస్ ఇప్పుడు ఏం చేస్తారు, మీరు సినిమాలు చూస్తారు కదా, విట్నెసెస్ ని తీసుకొచ్చి పెడతారు, విట్నెసెస్ వాళ్ళకి చెప్తారు, అదంతా ఆయన నోట్ డౌన్ చేస్తూ ఉంటారు. ద జడ్జ్ విల్ బి నోటింగ్ డౌన్ ఆల్ ద పాయింట్స్. ఆఫ్టర్ లిస్నింగ్ టు బోత్ ద పార్టీస్, ఇద్దరికి ఓపిక పట్టి వినాలి. ఇంకా వాళ్ళు ఇద్దరు చెప్తారు కదా, మాకు ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు, మాది మొత్తం అయిపోయింది, ఇంకా నా దగ్గర ఏమీ ప్రూఫ్స్ లేదు, ఏమీ మాట్లాడడానికి లేదంటే అప్పుడు జడ్జి జడ్జ్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు జడ్జ్మెంట్ ఇవ్వడం అంటే ఏంటి, ఒక లీగల్ డాక్యుమెంట్ ఉంటది, దాని మీద నేను ఒక జడ్జ్మెంట్ అంటే ఒక డిసిషన్ తీసుకుంటాడు.
ఇద్దరిది మాటలు విన్నారు కదా, ఏ పార్టీది బి పార్టీది అన్ని మాటలు వినేసి అంత డాక్యుమెంటేషన్ అంత డీటెయిల్ గా రాస్తాడు. నేను ఇది విన్నాను, వాళ్ళది ఇది విన్నాను, నాకు ఇట్లా అనిపించింది, అందుకే నేను ఒక డిసిషన్ ఇస్తున్నాను అంత ఒక పెద్ద డాక్యుమెంట్ లో రాసి వాళ్ళు ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నాడని కూడా దాంట్లో ఉండాలి. So it will be a detailed document about the procedure that has happened and on what basis he or she has taken the judgment. Now here children, we have a different types of courts at different levels. ఇప్పుడు A and B కి ఫైటింగ్ అయింది అనుకోండి, ఫస్ట్ ఇట్ విల్ గో టు ద సెషన్స్ కోర్ట్, దెన్ ఇట్ విల్ గో టు ద డిస్ట్రిక్ట్ కోర్ట్, ఆఫ్టర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇట్ విల్ గో టు ద హై కోర్ట్, అండ్ ఫైనలీ ఇట్ విల్ గో టు ద సుప్రీం కోర్ట్. ఓకే, సో హై కోర్ట్ విల్ గివ్ ద సమన్స్ and they will allow the witnesses to come and speak. Okay, a summon is an order to appear before a judge or a magistrate. ఇప్పుడు బి వాళ్ళ వెళ్ళి అక్కడ కేసు చేశారు కదా, బి వాళ్ళ వెళ్ళి అక్కడ కేసు చేసినప్పుడు వాళ్ళ సమన్స్ జారీ చేస్తారు. హైకోర్టు ఏ వాళ్ళకి సమన్స్ జారీ చేస్తారు, ఇది బి వాళ్ళ మీ మీద కేసు పెట్టారు, అది ఒక నోటీస్ లాగా ఉంటది, మీరు ఈ రోజు సో అండ్ సో డేట్ లో మీరు కోర్టుకి హాజరు అవ్వాల్సింది అని అక్కడ పెడతారు. అప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఏం చేసుకుంటారు, ఒక లాయర్ ని తయారు చేస్తారు. ఆ లాయర్ ఏం చేస్తాడు, అన్ని చదువుకొని అన్ని డాక్యుమెంట్స్ తెలుసుకొని, ఇంకా పోలీస్ దగ్గర ఏ వాళ్ళ లాయర్ పోలీస్ దగ్గరికి వెళ్ళి ఏమైనా అడిగితే అది కూడా పోలీస్ ఇవ్వాల్సిందే. పోలీస్ కెన్ నాట్ సే నో నో ఐ విల్ నాట్ గివ్. ఇఫ్ ద లాయర్ ఆఫ్ ద ఏ ఈస్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ ద పోలీస్ టు గివ్ ద ఎఫ్ఐఆర్, దే హ్యావ్ టు గివ్. సో ఆన్ దాట్ బేసిస్ హీ విల్ ఆల్సో బి రెడీ విత్ హిస్ డాక్యుమెంట్ అండ్ ఆన్ అంటే సమన్స్ ఇవ్వడం, నోటీస్ ఇవ్వడం అంటే ఒక సమన్ ఇవ్వడం, ఇంకా దానికి సంబంధించిన ఏమైనా విట్నెసెస్ ఉంటే దాని గురించి అంతా రాసుకొని రెడీ అయ్యి ఎప్పుడైతే హైకోర్టు వాళ్ళు డేట్ ఇస్తారు కదా, ఆ రోజు అక్కడికి హాజరు అవ్వాల్సిందే, ఇంకా వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడాల్సిందే. ఈచ్ స్టేట్ హ్యాస్ అ హై కోర్ట్ అండ్ విచ్ ఇస్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ద స్టేట్. నేను ఇందాక చెప్పాను కదా, ఒక చిన్న సెషన్స్ కోర్ట్ ఉంటది, అక్కడ మీరు ఓడిపోయారు అనుకోండి, మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తారు. డిస్ట్రిక్ట్ కోర్ట్ లో కూడా ఇఫ్ యూ లాస్ ద కేస్ యూ కెన్ గో టు ద హై కోర్ట్. ఓకే, హై కోర్ట్ ఇస్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ద స్టేట్. అక్కడ కూడా సేమ్ వాళ్ళు చూసుకుంటారు అక్కడ ఏమైంది, సెషన్స్ కోర్ట్ లో ఏం నడిచింది, మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో ఏమైంది, అన్ని డీటెయిల్స్ అన్ని వివరాలు తెలుసుకొని ఆ తర్వాత వాళ్ళు కూడా ఒక డిసిషన్ మీద వెళ్తారు. అక్కడ కూడా ఫెయిర్ ట్రయల్ ఉంటది. ఫెయిర్ ట్రయల్ మీన్స్ బోత్ ద పార్టీస్ విల్ బి గివెన్ ద ఛాన్స్ టు స్పీక్. బి ఆల్రెడీ నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది, బి వాళ్ళ ముఖం మీద నాకు గాయాలు కనిపిస్తుంది, ఇంకా నేను ఏ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వను, అట్లా ఉండదు. ద ఏ క్యాన్ టేక్ అ ఫుల్ ఛాన్స్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. బై ఎనీ వేస్ దే విల్ డూ దాట్. సో judge has to be very patient enough and judge has to listen to both the parties irrespective, impartial గా, ఎవరి మీద కూడా ఎక్కువ జాలి చూపెట్టడానికి ఉంటది, ఈక్వల్ గా ఇద్దరిని చూడాల్సింది. అక్కడ కూడా మనం ఓడిపోయాం అనుకోండి, ఇప్పుడు నాకు ఇక్కడ కూడా జడ్జ్మెంట్ రాలేదు, ఇప్పుడు నేను ఏం చేయాలనంటే నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ వచ్చేసి సుప్రీం కోర్ట్, ఆ తర్వాత ఏమీ ఉండదు. సుప్రీం కోర్టులో ఒకసారి జడ్జ్మెంట్ ఇచ్చారనుకోండి, ఇంకా అది ఫైనలే. మీరు సెషన్స్ లోకి వెళ్ళారు, నాకు ఇది నమ్మకం లేదు, ఇది కరెక్ట్ లేదు, నాకు నచ్చలేదు, నేను మళ్ళీ ఫైటింగ్ చేస్తానంటే డిస్ట్రిక్ట్కి వెళ్తారు. డిస్ట్రిక్ట్ లో కూడా మీకు సరిపోలేదు అనుకోండి, హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టు తర్వాత వచ్చేస్తుంది సుప్రీం కోర్ట్. And our Supreme Court is located in New Delhi. And it is the highest court of the country. The decision taken by the Supreme Court is the final one. Okay. So till here, I think you have all understood. Apart from that, children, there are certain legal terms. Konni legal terms untai. Adi manam telusukovali. First is a breach of a contract. Breach of contract means failure to do something that is required in a contract. Say for an example, ఇప్పుడు నేను ఒక ల్యాండ్ కొన్నాను, ఒక ఫ్లాట్ కొన్నారనుకోండి. ఆ ఫ్లాట్ కొన్నప్పుడు నేనేం చెప్తాను, 5 lakhs మీకు అడ్వాన్స్ ఇస్తాను, తర్వాత ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అవుతుంది అప్పుడు మీకు ఒక 10 lakhs ఇస్తాను, టోటల్ 15 lakhs వరకు ఉంది అని చెప్తాను. వాళ్ళేమంటారు, ఇప్పుడు కాదండి, ఫస్ట్ మీరు మాకు టోటల్ 15 lakhs ఇవ్వాలి, తర్వాత నేను ఒక మంచి రోజు చూసి మీకోసము నేను రిజిస్ట్రేషన్ పెట్టుకుంటానని చెప్తాడు. లేదా 5 lakhs ఓకే, రిజిస్ట్రేషన్ అప్పుడు నేను మీకు 10 lakhs ఇస్తానని అంటారు. అప్పుడు ఏమవుతుంది, అయిపోయింది, 5 lakhs నేను అడ్వాన్స్ ఇచ్చేసాను, రిజిస్ట్రేషన్ కి ఒక డేట్ వచ్చేసింది, నేను ఆ రోజు రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్ళినాక అక్కడ మాకు అమ్మిన వాళ్ళ పార్టీకి వెళ్ళి ఏం చెప్తాను, సారీ సార్,
10 lakhs ఏర్పాటు అవ్వలేదు, ఇప్పుడు నా దగ్గర 5 lakhs ఉంది, మీరు ఇప్పుడు 5 lakhs తీసుకోండి, తర్వాత నేను 5 lakhs ఇస్తాను. ఇప్పుడు ఆ మనిషి మంచిగా ఉన్నాడు అనుకోండి, సర్లే నాకు తెలిసిన వాళ్ళు కదా అని రిజిస్ట్రేషన్ చేసేసారు అనుకోండి, అయిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ 5 lakhs ఇవ్వలేదు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అస్ అ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే నేను నా మాట నుంచి బయటికి వెనకాల వచ్చేస్తున్నాను. నేను మాట ఇచ్చాను కదా, తర్వాత మీకు ఒక నెల తర్వాత 5 lakhs ఇస్తానని, దట్ ఈస్ కాల్డ్ అస్ అ బ్రేక్ ఆఫ్ కాంట్రాక్ట్. బ్రీచ్ అని అంటే బ్రేక్, ఎవరి నమ్మకంని మనము బ్రేక్ చేస్తున్నాం, దానిని బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని అంటాం. అది రిటర్న్ లోనే అవ్వచ్చు, మామూలుగా నోటి మాట ఎవ్వరు విన్నరు, అన్నిటికీ ఒక కాంట్రాక్ట్ ఉంటది. అది రిటర్న్ వేలో ఉంటే మంచిది. రిటర్న్ వేలో ఉంటే దానికి లీగల్ ఆథరైజేషన్ ఉంటది, మీరు పోలీస్ స్టేషన్ లో వెళ్ళొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. కానీ అదే మీరు చేయలేదనుకోండి, అది ఒక చెక్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఆ పార్టీకి చెప్పాను కదా 1 month తర్వాత 5 lakhs ఇస్తానంటే, అప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి, ఫస్ట్ నువ్వు నాకు చెక్ ఇవ్వు. అలాంటి ఏవైనా డాక్యుమెంట్ ఉంటేనే అది సరిగ్గా ఉంటుంది, నోటి మాటకి విలువ ఉండదు. అందుకే ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ రిటర్న్ ఫార్మ్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాంట్రాక్ట్ అండ్ ఇట్ షుడ్ బి సైన్డ్ బై ద పార్టీస్. సో కాంట్రాక్ట్ అలా ఉంటది. ఆయన ఏమంటాడు, అప్పుడు నేను చెప్పాను కదా 5 lakhs నేను 1 month తర్వాత ఇస్తాను, వాళ్ళు మంచి మనిషి కానీ ఒక పేపర్ మీద నా దగ్గర రాపించుకుంటారు, సో అండ్ సో పర్సన్ విల్ గివ్ మీ 5 lakhs ఆఫ్టర్ 1 month, ఇంకా నా సంతకం కూడా దాని మీద పెట్టించుకుంటారు. అంటే భవిష్యత్తులో 1 month తర్వాత నేను ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళ దగ్గర కాగితం ఉంటది కాబట్టి వాళ్ళది చూసుకుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాంట్రాక్ట్. నెక్స్ట్ కమ్స్ క్లయింట్. ఇందాక చెప్పాను కదా లాయర్స్ ఉంటారు క్లయింట్స్. క్లయింట్స్ అంటే a person who is receiving the services. ఇక్కడ సివిల్ అనే సోషల్ ఇంకా మెడికల్ అన్నారు, ఎలాంటి అయినా సర్వీసెస్ ఉంటే వాళ్ళని క్లయింట్ అంటారు. ఓకే, whoever is taking the services from another person are also called as a client. Magistrate, civil officer or judge who administers the law, especially who conducts the court that deals with minor offenses. మెజిస్ట్రేట్ అంటే చిన్న చిన్న కోర్ట్స్ లో ఉంటారు కదా, సెషన్స్ కోర్ట్ లో గానీ, వాళ్ళని మెజిస్ట్రేట్ అంటారు, లేదా సివిల్ ఆఫీసర్ అంటారు, లేదా జడ్జ్ అంటారు. దే విల్ గివ్ ద జడ్జ్మెంట్ అట్ దేర్ లెవెల్. వాళ్ళకి అప్పుడు ఏం కరెక్ట్ గా అనిపిస్తుంది, అన్ని ఆర్గ్యుమెంట్స్ విని వాళ్ళకి ఏవైతే అనిపిస్తుంటది దాని గురించి వాళ్ళ జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇందాక నేను ఈ వర్డ్ చెప్పాను, a law officer who conducts the criminal proceedings on behalf of the government or in the public interest. ఇప్పుడు చూడండి, ఏ బి గురించి మాట్లాడినప్పుడు, ఇఫ్ ద బి ఈజ్ నాట్ కేపబుల్ ఇనఫ్, బి దగ్గర డబ్బులు లేదనుకోండి, నాకు డబ్బులు లేదు సార్, నేను కోర్టులో కేసు ఫైట్ చేయడానికి నా దగ్గర లాయర్ లేదు, నా దగ్గర డబ్బులు లేదు అంటే, అలాంటి టైంలో గవర్నమెంట్ ఒక లాయర్ ని ఇస్తారు, వాళ్ళని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని అంటారు. అట్లనే కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ కేసెస్ కూడా ఉంటాయి. సే ఫర్ అన్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, పబ్లిక్ ప్లేసెస్ లో స్మోకింగ్ బ్యాన్ ఉందని ఉంటది. ఇప్పుడు ఒకడేం చెప్తాడు, మంచిగా స్మోక్ చేస్తూ ఉంటాడు, ఓకే, నౌ దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు పబ్లిక్. వన్ పర్సన్ అంటే నోయింగ్లీ లేదా అన్నోయింగ్లీ పబ్లిక్ ప్లేస్ లో ఫుల్ స్మోక్ చేస్తున్నాడు, అందరికి ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరైతే చూసి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఫస్ట్ వెళ్ళి ఇది చూడు, దీని గురించి ఒక లా తయారైంది, దానికి నువ్వు బ్రేక్ చేస్తున్నావు. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు వాళ్ళ కోర్టులోకి వెళ్ళి కేసు పెడతారు. కోర్టులోకి వెళ్ళి కేసు పెట్టడానికి ఇది పబ్లిక్ గురించి కదా, ఎవరిది సొంతంగా కాదు కదా. అంటే ఆ ఒక పర్సన్ ఎందుకు ఫైట్ చేస్తాడు, డబ్బులు పెట్టి, జోబ్ నుంచి డబ్బులు పెట్టి. అందుకే ఒక గవర్నమెంట్ లాయర్ ఉంటాడు, ఆ గవర్నమెంట్ లాయర్ అందరి కోసం ఫైట్ చేస్తాడు. సో ద పర్సన్ హూ ఇస్ అ గవర్నమెంట్ లాయర్ ఈస్ కాల్డ్ యాజ్ అ పబ్లిక్ ప్రాసిక్యూటర్. Okay, children. So that is it. So I think all the important terms and all the important related to the topics, whatever is there, I have finished with you. So now comes to the doubt sessions. Everkane evana doubts unte you can ask me. Sahasri has already raised the hand. Okay, let's start with Shivamani. Shivamani, you can unmute yourself, ma. Teacher. Yes, Shivamani, good evening. Good evening, teacher. Good evening, beta.
What is your doubt? What is information, teacher? What information? What is information? Information means any information related to the case is called as information. FIR full form, teacher. FIR. FIR, okay. First information report. ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్ అంటే నాకు ఇలా అయింది ఎలా అయిందని ఫస్ట్ టైం ఏవైతే చెప్తున్నారో దానిని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. సనత్ కుమార్. Hello, madam. గుడ్ ఈవినింగ్ సనత్, హౌ ఆర్ యూ? I'm fine, madam. ఎస్ బేటా, వాట్ ఈస్ యువర్ డౌట్ మా? హైకోర్టుకి ఇంకా పై కోర్టు ఏముండదా మేడం? హైకోర్టు పైన సుప్రీం కోర్ట్ ఫైనల్, అది ఇంకా ఉండవా మేడం కోర్టు? ఇంకా ఉండవు. ఓకే సోఫియా. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సోఫియా. మేడం నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏ వెళ్ళి బిని కొట్టాడని మీరు చెప్పారు మేడం. తను వెళ్ళి కేసు పెట్టాడు. ఆ తర్వాత బి వెళ్ళి కోపంతో ఏని ఏమైనా చేస్తే అది దొరకకుండా బి ఎక్కడైనా వెళ్ళి దాక్కుంటే అన్ని ఇన్ఫర్మేషన్ కాల్ చేసి ఏమైనా చేసి తను వెళ్ళి ఎక్కడ దాక్కుంటే అంటే బికి రెసిప్రోకేట్ చెయ్యాలని ఉంటే అప్పుడే చేస్తాడు కదా. అట్లా చేయడానికి లేదందుకే వెళ్ళి పోలీసులో కంప్లైంట్ ఇచ్చాడు కదా. అంటే ఇప్పుడు ఇది మంచి ప్రశ్న. ఇప్పుడు బి మీద కూడా దృష్టి ఉంటది. బి కూడా వెళ్ళి పోలీస్ లో డిస్క్లోజ్ అయ్యాడు కదా. అంటే పోలీస్ వాళ్ళకి ఇద్దరి మీద దృష్టి ఉంటది. అట్లా చేయడానికి ఉండదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. We cannot do anything like that. Police will keep an eye on both A and B. Okay? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. Welcome. Shravanti. Good evening, madam. Good evening, Shravanti. Madam, what is magistrate, madam? Which at a lower level. సెషన్స్ కోర్ట్ గానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది కదా చిన్న లెవెల్లో. Yes, madam. అంటే అందరు జడ్జెస్ ని మెజిస్ట్రేట్ అంటారు, అందరినీ జడ్జెస్ అంటారు. ఏ Okay. లెవెల్ కి వాళ్ళ లెవెల్లో జడ్జెస్ ఉంటారు, వాళ్ళ జడ్జ్మెంట్ madam. ఇస్తారు. Okay, madam. Thank you, madam. వెల్కమ్. Some army boy. Yourself and speak. Some Janu is there here. Unmute yourself and speak. Good evening, ma'am. Good evening, beta. What is full form of FIR, ma'am? ఇందాకనే చెప్పాను కదా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. Thank you, ma'am. వెల్కమ్. హారతి. No, sorry. Harati. Yes, Harati, please unmute yourself. Srinitya, you are already unmute. After Harati, you please speak. Harati, now you tell better. Good evening, ma'am. Good evening, ma. What is your doubt? Good evening, ma'am. Yes, ma. Yes. Any doubts? No? Srinitya, please speak. Ma'am, how many types of courts are there? Of different types are there, ma. Sessions, district, high court, and Supreme Court. Ma'am, what are the differences in between them? నథింగ్ డిఫరెన్స్ మా. అంటే అది క్లయింట్ ని బట్టి ఉంటది. ఇప్పుడు సపోజ్ ఏ వెళ్ళాడు కదా, ఏ మీద కేసు అయింది, అది సెషన్స్ కోర్టుకి వెళ్తుంది. అక్కడ ఇచ్చిన డిసిషన్ ఏకి నచ్చలేదు అనుకో, వాడేమంటారు నాకు అన్యాయం అయింది, నాకు ఇది నచ్చలేదంటే హైయర్ కోర్టుకి వెళ్తాడు, డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తాడు. Okay, ma'am. డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళినాక మళ్ళీ అక్కడ ఒక డిసిషన్ వస్తుంది. అప్పుడు సపోజ్ మళ్ళీ బి ఏకి ఫేవర్ లో వచ్చిందంటే అప్పుడు బికి నచ్చలేదు అనుకో, అరే ఇది కరెక్ట్ కాదు నాకు అన్యాయం అయిందంటే వాడేమంటాడు హైకోర్టుకి వెళ్తాడు. అట్లా చేస్తూ చేస్తూ ఫైనల్ సుప్రీం కోర్టుకి వెళ్తాడు. సుప్రీం కోర్ట్ ఇస్ ద ఫైనల్. ఇప్పుడు సపోజ్ ఏలోనే ఇద్దరికి సాల్వ్ అయిపోయింది అనుకోండి, సెషన్ కోర్ట్ లోనే ఇద్దరికి సరిపోయిందంటే అది ముందుకు వెళ్ళలేదంటే అది జడ్జ్మెంట్ ఎక్సెప్ట్ చేసినట్టే. ఒకవేళ చేయలేదంటే ముందుకు వెళ్తారు. సో డిఫరెంట్ లెవెల్లో ఉంటారు. దట్ ఈస్ అది క్లయింట్ కి నచ్చిన పైన ఉంటుంది. హారతి. No doubts. Okay. Let me go to Renushri. Renushri, please. Others, please mute yourself.
Bharati and Srinitya, please mute yourself. Renushri, please speak. Good evening, ma'am. Good evening, Renushri. What is the meaning of violation, ma'am? Sorry? What is the meaning of violation? Breaking something. Haddu datadam. Okay, ma'am. Majukar. Any doubts, Majukar? You can unmute yourself. No, ma'am. No doubts, okay. But you have raised your hand, Majukar. Okay, ma'am. Rutvika. Any doubts, Rutvika? Any doubts, Rutvika? Please mute yourself. Harshita. Any doubts, Harshita? Harshita, any doubts? No doubts, I suppose. Okay, first, please, all of you put your hands down, lower your hands. Because the doubts which are cleared, even they have raised your hands. Please lower your hands. Yeah, now if anybody is having a doubt, raise. Dhanush. Teacher, what is meant by legislative assembly? అసెంబ్లీ అంటే మన స్టేట్ లో అసెంబ్లీ ఉంది కదమ్మా. Yes, teacher. మన స్టేట్ లో మనం లీడర్స్ ని ఎలెక్ట్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. Oh, okay, teacher. Thank you, teacher. వెల్కమ్. శివమణి అలాంటి ఎవరికైతే డౌట్స్ లేదు వాళ్ళ హ్యాండ్స్ ఒకసారి కింద పెట్టండి. ఇఫ్ యూ విల్ లోవర్ యువర్ హ్యాండ్, ఐ విల్ కమ్ టు నో యూ హ్యావ్ అ సీరియస్ డౌట్స్ ఆర్ నాట్. అందరు హ్యాండ్ రైట్ చేశారు కానీ